ఎడార్లో సెలయర్లు జూలై 15వ తారీఖు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించినవాడు మరి ఎవడు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. నీలాకాశం నవ్వుతూ ఉన్నప్పుడు, మలే మారుతాలు వీస్తూ ఉన్నప్పుడు, పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం. పూలు పూసిన లోయగుండా, సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ని అనుసరించడం. కుండపోతగా వర్షం కురిసే వేళ, పొగమంచు పొరలుగా కమ్మిన వేళ, దారిలో అవరోధాలు ఎదురైన వేళ, గాలి విరోధంగా వీచిన వేళ, అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబళించిన వేళ, కష్టం, దేవునిపై నమ్మకం ఉంచడం, ఆజ్ఞకి లోబడడం, పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసే వేళ, సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపే వేళ, తేలికే నమ్మకం ఉంచడం. కానీ పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం. దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు. ఆయన మాటనని నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో. మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడు ఆయనే. అనుదిన అవసరతలను అందించేవాడాయనే. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకము ఉంచడం, మన ఆక్రందల్ని ఎవరు వినడం లేదేమో అనిపించిన, మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించనంత శూన్యం ఆవరించిన, విజ్ఞాపనలు చేయటం ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు, ఎప్పటికీ అలాగే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయితని కలిగి ఉండడం. ఇది కావాలి అని కోరుకోకుండా, మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చినందున మనకిచ్చిందని అనుకోవడం, ఓపికతో ఎదురు చూడటం, విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం, ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, share and subscribe. God bless you.